ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక గోల్ అనేది ఉండాలి కదా, ఒక లక్ష్యం అనేది. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు. ఇప్పుడు చదువుకునే పిల్లలైతే నీ గోల్ ఏంటమ్మా అని అడిగామంటే వాళ్ళు ఏం చెప్తారు? క్లాస్ ఫస్ట్ రావాలి టీచర్, అందరిలో నేనే బాగా చదవాలి టీచర్ అని చెప్తారు. కాలేజీలో ఉన్నప్పుడు మంచి స్కోర్, మంచి పర్సంటేజ్ రావాలి, ఒక మంచి జాబు, మంచి కంపెనీలో, పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం రావాలి అని వాళ్ళకు ఒక గోల్ ఉండిద్ది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఒక మంచి అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకొని చక్కగా పాపో బాబో అలా ఒక గోల్ అనేది ఉండిద్ది. ఇంకొంతమంది ఏం చెప్తారు? మీ గోల్ ఏంటంటే నేను బాగా సంపాదించి ఒక జాబ్ కాదు, జాబ్ కాకపోయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టాలి, ఆ ఇంటి మీద ఇంకో ఇల్లు కట్టాలి, అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది కదా. ఆ గోల్ అనేది మనం ఏ గోల్ అయితే పెట్టుకుంటామో ఖచ్చితంగా గోల్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. లేకపోతే ఇక వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు పుట్టారు, ఎందుకు పెరుగుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారో కూడా మన లైఫ్కి అనేది ఒక అర్థం ఉండదు కదా, ఆ లక్ష్యం అనేది లేకపోతే. అయితే ఆ గోల్ అనేది లోక సంబంధం వరకే ఉంటే సరిపోతుందండి. లోకపరంగా ఒక లక్ష్యం ఉంటే మనకు మంచిదా? కాదు కదా. మన లక్ష్యం ఏంటి? మన తండ్రే కదా మన గోల్. అసలు నన్నెందుకు పుట్టించాడు నా యేసయ్య? నా వల్ల నా మీద ఏ గోల్ పెట్టుకున్నాడు? ఆయనకి ప్రతి ఒక్కళ్ళ మీద ఒక గోల్ ఉండిద్ది. వీళ్ళు ఇలా పెరగాలి, ఇలా పుట్టి ఇలా పెరగాలి, ఈ చదువు చదవాలి, ఈ ఉద్యోగం చేస్తా, నా పని చేయాలి, పలానా చోట వీళ్ళు చేయాలి అని మన తండ్రికి మన మీద ఒక లక్ష్యం ఉండిద్ది కదా. అది మనం తెలుసుకోవాలంటే మామూలుగా అడిగితే సరిపోయిద్దా? తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధమైన ఆ తండ్రిని మన యేసయ్యతో మనం మాట్లాడాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక క్వాలిఫికేషన్ అనేది కావాలి. ఆ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే జాబ్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు చదువుతారు చాలామంది, కానీ కొంతమంది సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ తెలివి, ఆ చురుకుదనం అనేది అందరికి ఉండదు కదా. కాబట్టి మన తెలివి, మన జ్ఞానంతో కాకుండా మన తండ్రి మీద ఆధారపడి నా మీద మీ లక్ష్యం ఏంటయ్యా అని తండ్రిని అడగాలి. ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించారు? ఏ ఉద్దేశం? నా మీద ఏ ఉద్దేశం లేకపోతే మీరు నాకు ఈ జన్మ ఇవ్వరు. నేను అసలు ఈ భూమి మీద ఉన్నానంటే ఏదో ఉద్దేశం ఉండుండిద్ది మీకు. కానీ నన్ను మీరు ఎంచుకోవడానికి నాకైతే అర్హత లేదు. అయినా సరే ఈ మాటల ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీ ఉద్దేశం ఏదో ఉంది. కానీ అది తెలుసుకునే అంత జ్ఞానం, అంత భక్తి మాకు లేదయ్యా. మీరే మాకు తెలియజేయండి. మీరిస్తేనే మేము పొందుకోగలం. మీరు చెప్తేనే ఆ గ్రహింపు, ఆ తెలివి మీరిస్తేనే మాకు వచ్చింది, కానీ మా అంతటా మా వల్ల కాదయ్యా అని ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయండి. ఈ లోకపరమైన వాటి మీద లక్ష్యం అంటే ఒక గోల్స్ పెట్టుకుంటే అది ఈ లోకం వరకే సరిపోతే కానీ రేపు మనం మరణించిన తర్వాత అది యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్ళిద్దండి. మనం ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎంత మంచి కంపెనీలో, ఎంత గొప్ప కంపెనీలో మంచి జీతానికి ఉద్యోగం తెచ్చుకున్నా, క్లాస్ మొత్తం మీద నేషనల్ లెవెల్లో మనం ర్యాంక్ సంపాదించిన, అవార్డులు సంపాదించిన, ఇంక ఎన్ని పనులు చేసినా కూడా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కూడా
ఏది కూడా మనల్ని మన యేసయ్య దగ్గరికి పరలోకానికి తీసుకెళ్తాయా? మీరు చెప్పండి. తీసుకెళ్తాయా? తీసుకెళ్తాయి సిస్టర్. యేసు ప్రభుని పక్కన పెడితే ఇవన్నీ తీసుకెళ్తే మమ్మల్ని అంటారా? అనలేము కదా. మనం అస్సలు అనకూడదు. మనం ఆ మాట నోటికి రాకూడదు కదా. కానీ ఒకే ఒక్కటి మనల్ని మన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళిద్ది. అదేంటంటే పరిశుద్ధంగా జీవిస్తే, ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలిగితే అప్పుడు తండ్రితో సమానంగా ఆ పరలోకంలో, ఆ మహాలోకంలో, అంత గొప్ప పరలోకంలో మనం అల్పులం. అసలు కనీసం మన కళ్ళతో ఊహించుకోవడానికి కూడా మనకు అర్హత లేదు కదా. కానీ అంత గొప్ప ఆ పరలోకమనే ఆ లోకంలో ఆ ఆశీర్వదించబడిన మన గొప్ప తండ్రితో పాటు, ఆయనతో పాటు మనం కూడా ఆ లోకంలో ఉండాలంటే మనకి అర్హతలు అనేవి కావాలి. ఆ అర్హతలు ఏంటంటే ఒక ఉద్యోగానికి వెళ్తే మేనేజర్ అని పోస్ట్ ఉంటే ఆ మేనేజర్ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే పరలోకానికి మనం వెళ్ళాలంటే దానికి తగ్గ అర్హత మనం సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఎక్కడ సంపాదించుకోవాలంటే భూమి మీదే. మనం మరణించకుండా ఉన్నంత కాలమే. చాలా తక్కువ టైమే ఉంది మనకి. అంత పెద్ద ప్రాజెక్ట్కి ఇంత తక్కువ టైం ఎలా సరిపోయింది సార్ అంటాము కదా. ఆఫీసులో ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే అలాగే దేవుని రాకడ అతి సమీపంలో ఉందని మనందరికీ తెలుసు కదా. మరి ఆ సమయంలో అంత తక్కువ టైం ఉన్నప్పుడు ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే దానికి తగ్గ అర్హత మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఆ క్వాలిఫికేషన్ అనేది మనకు రావాలి. అది ఎలా వచ్చిందంటే పరిశుద్ధంగా జీవించడమే ఆ పరలోకానికి అర్హత సంపాదించడం. మరి అలా మనం సంపాదిస్తున్నామా? అలా పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన లక్ష్యాలన్నీ కూడా మన ఫ్యామిలీలో ఎదురయ్యే ఆ సమస్యల మీదో, లేకపోతే ఇంకా వేరే మన చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, అస్సలు ఊపిరాడదు. మనకున్న సమస్యలు ఒక్కసారి కూర్చొని అన్నీ రివైజ్ చేసుకుంటా ఉంటే అసలు ఊపిరాడదిక. అమ్మో ఇన్ని సమస్యలు. ఆ కరెంటు అసలు ఒక ఇంటి రెంట్కుంటే ఎన్ని రెంట్లు కట్టాలి. ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు కట్టాలి, మళ్ళీ వాటర్ కట్టాలి, ఇంకా ఇంట్లో సరుకులేంటి, పిల్లల ఫీజులేంటి, బండి ఈఎంఐలేంటి, ఇంకా అదేంటి ఇదేంటి, చాలా సమస్యలు కదా. కానీ అవన్నీ కూడా ఈ లోకపరం వరకే శాశ్వతం. అవన్నీ ఎప్పుడూ ఉండేయే. వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించి అసలు హర్యానా పడిపోయి దేవుని పిలుపుకి మనం దూరం అయిపోతాం. అదన్నీ ఆ ఒడిదుడుకులు, ఆ ఒత్తిడంతా ఎవరు తెస్తారంటే సాతాను. మన తండ్రి ఏం చెప్తాడు? మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు కావలసిన అవసరతలన్నీ నేను తీరుస్తాను. దానికి మీరు చేయాల్సింది ఒకటే, మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నా మీద డిపెండ్ అవ్వండి. మీ మీద మీరు డిపెండ్ అవ్వద్దు, నా మీద డిపెండ్ అయితే అప్పుడు మీకు కావలసిన అవసరతలన్నీ నేను తీరుస్తానని తండ్రి చెప్తున్నాడు ఒక పక్క. అయినా సరే సాతాను ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇలాంటిదే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సంసోను గురించి మనం చూసుకుందాం. సంసోను మీదకు వచ్చిన శత్రువు దాడి అతని ఉన్నత పిలుపుకు విరోధమైన ముట్టడి అయి ఉండెను. అసలు సంసోనుని తండ్రి ఎందుకు పుట్టించాడు యెహోవా దేవుడు? ఎందుకో మనందరికీ తెలుసు కదా. ఫిలిష్తీయుల్ని నాశనం చేయడానికి. ఇశ్రాయేలీల్ని ఫిలిష్తీయులు చాలా హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అలాంటి సమయంలో అప్పుడు రాజులు లేరు కదా. ఆ సమయంలో వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి, వాళ్ళని కాపాడడానికి ఒక మనిషి రూపంలో. ఇప్పుడు నేను కాపాడుతాను, తండ్రి నా బిడ్డల వాళ్ళు, నా ప్రజలు, వాళ్ళు ఆరాధించే దేవుడిగా నేను కాపాడుతాను. కానీ వాళ్ళు నమ్మట్లేదు, ఎందుకంటే వాళ్ళకు నేను కనిపించట్లేదు.
అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, మాకు కనిపించడే అని చాలాసార్లు అంటారు కదా బైబిల్లో. అసలు అంత అద్భుత కార్యంగా ఈ ఈజిప్టులో నుంచి అన్ని శ్రమల నుంచి కూడా వాళ్ళని విడిపించి తెచ్చింది యెహోవా దేవుడే. అయినా సరే వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో నమ్మరు కదా. ఎందుకు నమ్మరంటే కంటికి కనిపించట్లేదు కాబట్టి. పోనీ ఆయనంతట ఆయన ప్రత్యక్షపరుచుకున్నా కూడా చూడగలమా? చూడగలిగారా? ఒకసారి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు కదా మోషే గారు ఉన్నప్పుడు. చూడలేకపోతారు కదా ఆ వెలుగుకి. అందుకని తండ్రి ఇక వాళ్ళకి నా మీద నమ్మకం లేదు కాబట్టి నేనే వాళ్ళని కాపాడుతున్నాను అని తెలిసేలా వాళ్ళకి తెలియాలంటే ఒక మనిషిని నేను ఎన్నుకోవాలి. వాళ్ళ కోసం నేను ఒక మనిషిని పంపించాలి. అప్పుడు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు అని అప్పుడు తండ్రి సంసోనుని పుట్టిస్తాడు కదా. అసలు ఉద్దేశం ఏ ఉద్దేశం, ఏ గోల్ ఏంటి? సంసోను మీద ఉన్న దేవునికి ఉన్న గోల్ ఏంటంటే ఏ లక్ష్యంతో సంసోన్ని పుట్టిస్తాడు, జన్మనిస్తాడంటే ఫిలిష్తీయులను నాశనం చేయడానికి, ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజలని సంసోను కాపాడడానికే ఆ లక్ష్యంతోనే సంసోనుని పుట్టిస్తాడు. ఇక్కడ మనకు అర్థమైంది కదా, ప్రతి ఒక్కళ్ళని బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుళ్ళు కూడా ఒక ఉద్దేశంతోనే, ఒక గోల్, వాళ్ళ మీద ఒక గోల్ ఉంటేనే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు కదా. మోషే గారిని ఒక గోల్ ప్రకారమే పుట్టించాడు. ఎందుకంటే ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటికి తీసుకురావాలంటే నాకు ఆ శక్తి ఉంది, కానీ వాళ్ళు నన్ను చూడరు కాబట్టి నన్ను నమ్మరు. అదే ఒక మనిషి అయితే నమ్ముతారు కాబట్టి మోషేని పుట్టిస్తాడు. అట్లా చాలా మంది ప్రవక్తలు కూడా ఒక గోల్ ఉండిద్ది కదా వాళ్ళ మీద దేవునికి. అలాగే మన ఎడల కూడా మన మీద కూడా మన ఎడల ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. అది మనకు తెలీదు, అదేందో మనం తెలుసుకోలేము. కానీ ఒక్కటే ప్రార్థన అడిగితేనే, ప్రార్థన ద్వారానే తండ్రి మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు నాకున్న లక్ష్యం, నాకున్న గోల్ ఏంటో నాకు తెలీదు, ఇప్పటి వరకు నాకు తెలియదు. చదువుకున్నాము, స్కూల్కి వెళ్ళాము, 10th వరకు చదివాము, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, కానీ నా గోల్ ఏంటో నాకు తెలియదు. అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు చదువుతున్నాను, ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాను నాకు అర్థం కాల. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఏదో ఒక రూపంలో మనం కనపడినా కనపడకపోయినా మన మాటల ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడ్డా అది దేవునికి గొప్పే కదా. అందుకే నాకు చాలాసార్లు తండ్రి వాక్యం ద్వారా కానీ, వేరే ఇతరుల ద్వారా కానీ, వేరే బ్రదర్స్ ద్వారా వాక్యం ద్వారా కానీ మాట్లాడాడు చాలాసార్లు. అమ్మా, నువ్వు కనపడకపోతే పర్వాలేదు, నీ మాటని బట్టైనా ఒక్కళ్ళైనా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన నేర్చుకుంటే చాలు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అది నాకు నచ్చింది అని చాలాసార్లు, 1 సంవత్సరం పైనే అనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు, నన్ను గద్దిస్తూ ఉన్నాడు. అయినా సరే వెనక్కిపోతానే ఉన్నా. నేనెంత, నా భక్తి ఎంత, నాకన్నా పెద్ద పెద్ద భక్తి పరులు ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు, మాట చాతుర్యం గల వాళ్ళు ఉన్నారు మీ ప్రజల్లోనే. మళ్ళీ వాళ్ళందరితో కలిసి నేను కూడా ఒకదాన్ని మీ పని చేయడానికి అసలు నాకేం అర్హత ఉందని అని సాకులు చెప్తానే ఉన్నా. కానీ చివరికి తండ్రి అసలు వదిలిపెట్టడు కదా. ఆయన ఒక లక్ష్యం అనేది మన ఎడల దేవునికి ఉంటే ఇక వదిలిపెట్టడండి. ఎట్లో గొట్ట ఎలాగోలా ఆయన దగ్గరకు తీసుకెళ్తాడు, ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు. అలాగే మోషే కూడా, ఆయన అసలు తండ్రి మోషేని పుట్టించింది ఎందుకు, జన్మనిచ్చింది ఎందుకంటే ఇశ్రాయేలీని బయటికి తీసుకురావడానికి. కానీ మోషే గారు ఏం చేశారు, 40 సంవత్సరాలు వేరే దేశంలో ఉన్నాడు కదా, చక్కగా అక్కడే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అక్కడే గొర్రెలను మేపుకుంటా అక్కడే ఉన్నాడు. కానీ వదిలిపెట్టాడా తండ్రి? వదిలిపెట్టడండి. అలాగే మిమ్మల్ని కూడా వదిలిపెట్టడు, నన్ను వదిలిపెట్టలా, మిమ్మల్ని వదిలిపెట్టడు. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నాడంటే నా మాటలు కాదండి, నా మాటలు కానే కాదు, తండ్రి కృప మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ మాటలు
మీరు వినగలుగుతున్నారు. నేనేదో గొప్పదాన్నని కాదు, నేనేదో పెద్ద పెద్ద ప్రవక్తరాలని కాదండి. మీకున్న భక్తిలో నాకు ఆవగించంత కూడా నాకు ఉండదు. లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఎలాంటిదన్నో. తండ్రికి తెలుసు. కాబట్టి మన ఎడల దేవుని పిలుపు ఖచ్చితంగా ఉండిద్ది. అది ఏంటి అనేది మనకి తెలియజేస్తాడు. తండ్రిని అడుగుతా ఉండండి. ఈ లోకంలో ఈ ఉద్యోగం సంపాదించడం నాకు గోల్. నేను పెళ్లి చేసుకునే మంచి ఇల్లు కట్టడం నా గోల్. ఒక మంచి కంపెనీని స్టార్ట్ చేసి ఒక మంచి మంచి ప్రాఫిట్స్ సంపాదించడం నా గోల్. ఇవి కాదండి మన గోల్స్ అన్నీ. నా ఎడల నా తండ్రి పిలుపేంటి? నాకు జన్మనిచ్చాడంటే, నేను ఈ భూమి మీద ఉండడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే, నా ఎడల ఆయనకున్న లక్ష్యం ఏంటి, ఆ గోల్ ఏంటి అనేది దేవుని పిలుపు కోసమే మనం ఎదురు చూడాలి. లోకంలో ఉన్న వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుని పిలుపు అనేది మనకి చేరదండి. అది చేరాలంటే ఫస్ట్ అసలు మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఒకానొక టైంలో వచ్చిద్ది. ఇవన్నీ కాదు, ఎంత సంపాదించి ఎంత కడుపు మార్చుకొని నిద్ర మానుకొని రెస్ట్ లేకుండా ఆరోగ్యం పాడవుతున్నా కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నాను, ఇదంతా ఈ భూమి మీద వదిలేసేదే కదా. ఈ భూమి మీద వదిలిపెట్టేదానికి ఇంత కష్టపడాలా? ఇది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది వేరేది ఉంది. అది నా తండ్రి దగ్గరే నాకు దొరికిద్ది అని తండ్రికి దేవునికి దగ్గర అవ్వడం నేర్చుకోండి. దేవునికి దగ్గరైతే ఫోన్స్ కాదండి, ఫోన్స్ తీసి పక్కన పెడితేనే దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గర అవ్వాలంటే ఒకటే మార్గం అండి, సింపుల్ మార్గం ఏంటంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టేసి, అది టీ టైం అయినా వేరే వేరే టైం అయినా సరే, ఒంటరిగా మీ జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, మీరు ఏ వయసులో ఉన్నారో నాకైతే తెలియదు, అప్పటి వరకు కూడా చాలా కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలు దేవుడి నుంచి మనం పొందుకొని ఉంటాం ఖచ్చితంగా. అది మాత్రం కాదు అని గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతామా? లేదు. దేవుని కృప లేకుండానే నేను పెరిగాను, దేవుని ఆయన హెల్ప్ లేకుండానే నా అంతట నేనే చదివి ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పగలమా? చెప్పలేం కదా. ధైర్యం సరిపోయిద్దా? సరిపోదు. ఎందుకంటే దేవుని సహాయం ఉందని మనకు తెలుసు కాబట్టి. ఆ ఫోన్ పక్కన పెట్టేసి నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉన్నంత వరకే, మధ్యలో ఈ ప్రయాణంలో చాలా శోధనలు, చాలా ప్రమాదాలు, చాలా ఒడిదుడుకులు వచ్చాయి. కానీ అవన్నీ దాటుకొని ఈ స్థితిలో, ఈ స్టేజ్లో నేనున్నానంటే నా ఒక్కడి వల్ల అయిద్దా? అసలు మనొక్కళ్ళ వల్ల అయిద్దండి? మనకున్న బలం వల్ల, మనకున్న తెలివితో వాటన్నిటిని మనం దాటుకుని రాగల శక్తి మనకుందా? లేదు కదండి. లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నాడు. ఆ వెర్రి వాళ్ళంగా ఉండాల్సిన మనల్ని తీసుకొచ్చి ఇంత మంచి ఒక స్టేజ్లో, ఒక పొజిషన్లో పెట్టాడు తండ్రి. ఈ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి. మీ జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసు. నా జీవితంలో చాలా జరిగాయి, నాకు ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అవన్నీ ఒక్కసారి మీరు రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకుంటానే ఉండండి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టి స్విచ్ ఆఫ్ అయినా చేసి ఖాళీగా కూర్చొని, నా జీవితంలో పలానా టైంలో నేను ఆ క్లాసులో ఉన్నప్పుడు, పలానా క్లాసులో ఉన్నప్పుడు అలా జరిగింది, అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, అప్పుడు నేను దేవుడు తండ్రి ఆయన స్వస్థత నాకు ఇచ్చాడు, అప్పుడు నాకు క్యూర్ అయింది. తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి కూడా అది ఎలాంటిదైనా కూడా మనకి గుర్తుండిద్దండి. అవన్నీ గుర్తు చేసుకొని తండ్రి చేసిన సహాయాన్ని, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలని బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్పండి. మీరు ఏవి చేయొద్దు, ఒకే ఒక థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్పండి చాలు. ఖచ్చితంగా ఇక మీ ఎడల ఆయనకున్న గోల్ ఏంటో ఖచ్చితంగా చెప్తాడు.
అదేనండి మరి పరిశుద్ధ జీవితం అంటే. మనం ఇంక ఏదో పరిశుద్ధ జీవితం అంటే ఇక ఎంతో ఇంకెంత సపరేట్‌గా ఉండాలో అదేం కాదు. ఆయన చేసిన కార్యాలకి, ఆయన చేసిన మేలులు ప్రతిరోజు ఏ సమయంలోనైనా, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పడమే. అంతకు మించి మన నుండి ఏదీ కోరుకోవట్ల. అప్పుడే ఖచ్చితంగా తండ్రి మన ఎడల ఆయనకున్న లక్ష్యమేంటో మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు సంసోను మీద దేవునికున్న లక్ష్యం ఏంది? ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని కాపాడాలి. కానీ ఆ విషయం సంసోనుకు కూడా తెలుసు. కానీ ఆ విషయం తెలిసిండు కూడా ఒక ఉన్నతమైన గొప్ప పిలుపు ఆయనకు వచ్చింది, ఆయన ఇచ్చాడు తండ్రి అని తెలిసిండు కూడా దాన్ని తోసేసి పక్కకు పెట్టేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయన శరీరానికి సంబంధించిన, మనసుకు నచ్చినట్టు, శరీరాలకి ఇదిగో ఆమె బాగుంది అంటే లోకంలో పడిపోయి అసలు మన ధ్యాస అంతా దేవుడి మీద లేకపోతే ఖచ్చితంగా లోకం గురించి ఆలోచిస్తాం కదా. దేవుని ఉన్నతమైన పిలుపును పక్కకు పెట్టేసి శరీరేచ్ఛలకి అంటే మన శరీరానుసారమైన ఆనందాలకి, లోకానుసారమైన ఆనందాలకి చోటిచ్చి ఒక ఫిలిష్తీయురాలైన కన్యను ప్రేమించాడు. అసలు ఎంత ఘోరం అండి. ఒక పక్క దేవుని పిలుపు, ఉన్నతమైన పిలుపు ఆయన మీద ఉంది, దేవుని అభిషేకం ఆయన మీద ఉంది, సంసోను మీద ఉంది. అంటే ఆయనతో పోల్చుకునే అర్హత మనకు లేదులేండి. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు. అవన్నీ పక్కన పెట్టేసి మనకు మనసుకు నచ్చినట్టు, కన్ను ఎలా చెప్తే అలా, మనసు ఎలా చెప్తే అలా, ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచించి వాటికి ఆకర్షించబడి ఎంత దౌర్భాగ్యంగా, అసలు ఎంత దిగజారిపోయాడు కదా. పడిపోయింది కాక మరణం కూడా ఎంత ఘోరంగా ఉంది. అసలు అలాంటి మరణం రావాల్సింది కాదు ఆయనకి. దేవుని చేత అభిషేకించబడ్డ సంసోనికి అలాంటి మరణం అసలు ఎవరైనా ఊహించుంటారా? ఉండరు కదా. దేవుడు కూడా సపరేట్ మరణాన్నే ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు. ఒక మంచి వీళ్ళందరూ, నా బిడ్డలందరూ, నా ప్రజలందరినీ కాపాడాలి సంసోను. కాపాడి మంచి వృద్ధాప్యంలోనే అతను మరణించాలి, అతని సంతానాన్ని లేదా అతని ఇంటి వారిని బట్టి వాళ్ళందరూ నేను ఆశీర్వదించాలి అని ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం పెట్టుకొని ఉంటాడు కదా తండ్రి. కానీ ఎప్పుడైతే దేవుని ఉన్నతమైన పిలుపును పక్కన పెట్టేసి లోకంలో పడిపోయాడో ఎంత ఘోరమైన మరణం వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఉన్న ఈ జనరేషన్లో, ఈ భూమి మీద మన కళ్ళ ముందే ఎంతో మంది నశించిపోతున్నారు కదండి. వాళ్లే కాదు, మనం కూడా అంతే ఉన్నాం. చర్చికి వెళ్తున్నాము, చక్కగా రోజు బైబిల్ చదువుకుంటున్నాము, 2 పూట్ల ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితం పరిశుద్ధంగా ఉందా లేదా? ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది, అప్డేట్ అవుతా ఉండాలి కదా. ప్రతి దాంట్లో మీరు అప్డేట్లో ఉండాలండి. మీరు అప్డేట్ అవ్వకపోతే ఎలా? అప్డేట్ అవ్వాలి, అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? ఎంత తెలుసుకున్నా, ఈ భూమి మీద ఉన్నది మొత్తం జ్ఞానం, తెలివంతా సంపాదించినా చివరికి అదంతా వదిలిపెట్టేసి పోవాల్సిందే కదా. అదే కదా సొలొమోన్ మహారాజ్ చెప్తాడు, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, అంతా వ్యర్థమే, ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అని చెప్తాడు కదా. ఆయన ఎంత జ్ఞాని. ఆ గొప్పతనం, ఆ జ్ఞానం ఆయనది కాదు కదా, సొలొమోన్ది కాదు కదా. ఆ జ్ఞానం ఇచ్చిన తండ్రి గొప్పతనం, దేవుని జ్ఞానం కదా అది. చివరికి ఏమైంది? అదేనండి, ఎంత సంపాదించి, ఎంత కూడబెట్టుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, మనం ఎంత పవిత్రంగా ఉన్నాము అనుకున్నా కూడా ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. సంసోను అనుకున్నాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి అభిషేకం నాకు వస్తుందిలే, నాకు ఏదన్నా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా దేవుడి నుంచి నాకు హెల్ప్ వస్తుందిలే అనుకున్నాడు. అని అంత కేర్ఫుల్గా లేడు కదా.
క్యాజువల్గా తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రి నాకు ఆయన అభిషేకం పరిశుద్ధాత్మని ఆయన బలాన్ని నాకు పంపిస్తాడు, ఇంకా నాకేంటి అనుకున్నాడు. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నామండి. మనం చక్కగా ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము, చక్కగా బైబిల్ చదువుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. ఇంకేంటి ఆ మూడే మనం చూస్తున్నాం. కానీ మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇతరులతో మన తీరు ఎలా ఉంది, మన వల్ల వాళ్ళు బాధపడుతున్నారా, మన వల్ల మన మాటల వల్ల వాళ్ళ హృదయం నొచ్చుకుంటుందా? అసలు ఒక పరిశుద్ధ జీవితంలో అలా మనం ప్రవర్తించొచ్చా? ఎవ్వరు చూసినా చూడకపోయినా మన దేవుడు ఆయన దృష్టి ఎప్పుడు మన మీద ఉండిద్ది. ఆయన ఆలోచన కానీ ఆయన కనుచూపు కానీ ఎప్పుడు మన మీదే ఉండిద్ది. ఎందుకంటే ఆయన కృపలో మనం ఉన్నాం కాబట్టి. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలన్నా 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ మాట అక్కడికి వెళ్ళిద్ది. ఈ లోకంలోనే ఉండదు, దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది ఖచ్చితంగా. అది మీరు మంచి అయినా చెడైనా సరే. ఒక పరిశుద్ధ జీవితం జీవించాలంటే మనం మాట్లాడేటప్పుడు కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపులు కానీ, మనసులో కూడా ఎవరి మీద ద్వేషం కానీ అవన్నీ లేకుండా అందరితో సమానంగా, అందరితో ప్రేమగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన మనస్ఫూర్తిగా చేయగలిగితేనే మనం పరిశుద్ధ జీవితంలో ఉన్నట్టు. లేకపోతే ఎన్ని వారాలు చర్చికి వెళ్ళినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, బైబిల్ ఎన్నిసార్లు మొత్తం చదివినా కూడా ఇక అది వేస్టేనండి. ఒక్క మాటతో తీసి పక్కన పెట్టేస్తాడు తండ్రి. మనం ఎంత గొప్పగా ఈ లోకంలో అందరితో అసలు అన్నిసార్లు బైబిల్ చదివాడు, అస్సలు ఒక్క వారం కూడా చర్చికి మానుకోకుండా వెళ్ళారు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు, ఏ పని చేసినా ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తారు అని మనుషులు ఎంత గొప్పగా చెప్పినా మన తీరేంటో, మన మనసు ఏంటో తండ్రికి తెలుసు కదా. అవన్నీ కూడా ఒక ఏమంటారు గడ్డి పరకతో తీసేస్తాడు. ఇక మన భక్తి అంతా వేస్ట్ కది. అందుకే తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, అంతకన్నా తండ్రి మనల్ని ఏది కోరుకోడు మన నుండి. నినివే పట్టణస్తులకి వార్త పంపించగానే ఎంత తగ్గించుకున్నారు, బహుగా తగ్గించుకున్నారు. ఎంత తగ్గించుకున్నారు అసలు. వాళ్ళకున్న ఆ ఆర్నమెంట్స్, ఆ బంగారు ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసి రాజు కూడా, అంత పెద్ద రాజు అంటే అసలు ఎంత తెలివిగలవాడు అయ్యుండకపోతే నినివే పట్టడం ఎలా అభివృద్ధి చెందిందో మనం యూట్యూబ్లో వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. ఒకప్పుడు ఇలా ఉండేది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఎంత చక్కగా ఉండేది. మరి అంత గొప్ప కట్టడాలు కట్టించారంటే రాజు, ఆయన ఎంత తెలివిగలవాడు. అలాంటి ఆయన కూడా దేవుడి పిలుపు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ ప్లేస్ నుంచి వచ్చేసి మామూలు మనిషి, తగ్గింపు, మామూలు జీవితం, ఒక సాధారణ జీవితం, ఆ పేరు, ఆ పొజిషన్, ఆ గొప్పతనం అంతా తీసి పక్కన పెట్టి ఒక మామూలు మనిషిలాగా తగ్గింపుతో బూడిద తల మీద పోసుకుని, అప్పట్లో దేవుని ఎడల తగ్గింపు అంటే అలా బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండి కదా. ఇప్పుడేంటంటే మరీ అంత వద్దులమ్మా, మీ ప్రవర్తనలో తగ్గింపు కలిగి ఉండండి, మీ మాటల్లో తగ్గింపు కలిగి ఉండండి, మీ చూపుల్లో తగ్గింపు, మీరు ప్రేమించే ప్రేమ, కల్మషం లేని ప్రేమ కలిగి ఉండండి. అదే చెప్తున్నాడు. కానీ మనందరం మళ్ళీ గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని కూర్చోమని చెప్పట్లేదు కదా తండ్రి. ఒకవేళ చేయమన్నా కూడా మనం చేయలేము అట్లా. ఎందుకంటే మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఒక మంచి లెవెలే చూసుకుంటాం. కానీ అంతంటే నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అనుకుంటాం. అంత అవసరం లేదు తండ్రికి. మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, మనల్ని అనవసరంగా మనల్ని మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి కూడా మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా?
ఒకవేళ మీ వల్ల ఎవరైనా బాధపడ్డారు, మీరు అలా అనడం వల్ల వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అని చెప్పినప్పుడు మీరెళ్ళి వాళ్ళకి సారీ చెప్తున్నారా? అదే కదా తగ్గింపు అంటే. ఇక అంతకన్నా తండ్రి ఏం కోరుకోవట్లేదు కదా. అదే పరిశుద్ధ జీవితం. తగ్గింపు, ప్రతి విషయంలో తగ్గింపే. ఇప్పుడు అందరూ తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడట్లా. ఎందుకంటే ఇగో అదొకటి వచ్చింది. అప్డేట్ అవుతున్నారు కదా. అప్డేట్ అయ్యే కొద్దీ కొత్త కొత్త పదాలు వస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి కదా. అవేవి మనకు అవసరం లేదండి. మనకు ఉండాల్సిందే ఒకే ఒక్కటి, బైబిల్. ఆ బైబిల్ పరంగానే మనం నడుచుకోవాలి. ఎలా అయితే ఉండమని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో బైబిల్లో, ఆ ప్రకారంగా నడిస్తే ఇక వాళ్ళకి ఎటువంటి ఆపద కానీ, ఎటువంటి కీడు కానీ, ఎటువంటి నష్టం కానీ, ఎటువంటి శ్రమలు కానీ రావు. ఒకవేళ వచ్చినా మన ముందు మన తండ్రి ఉంటాడు. ఆ సమస్యలన్నిటి ముందు మన తండ్రి, సర్వ సృష్టికర్త మన ముందుకు వస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం అండి, గ్యారంటీ. ఎందుకంటే నాకు నా జీవితంలో చాలా విషయాల్లో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా తప్పు లేకుండా గబక్కన నేను మాట అననండి. అసలు అట్లా అలవాటు చేయాల తండ్రి. దేవుని, నిజంగా దేవుని కృపే. ఎవరన్నా చెదురుగా అంటే జోక్గా కూడా ఎవరన్నా నన్ను బాధ పెట్టినా మళ్ళీ అదే జోకులేసి వాళ్ళని అదే మాట, అంతకు మించి మాట అనడం కానీ, ఒకవేళ అట్లా అన్నా కూడా నవ్వుకొని వదిలేస్తా. కాస్త బాధ అనిపించినా, నా తప్పు లేకపోయినా ఇదిగో ఇట్లా చేసింది అని స్ప్రెడ్ చేసిన, ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గొడవకి వెళ్ళడం కానీ, వాళ్ళని మాటలు అంటం కానీ పర్వాలేదు, ఆ దేవుడు చూసుకుంటాడు. నా తప్పు ఉంటే శిక్ష నాకే వేయ్యా. నా తప్పు లేకపోతే, నా తప్పు లేదు అని వాళ్ళకి తెలిసి మీరు చెప్పండి. నేను చెప్తే వాళ్ళు వినరు, మీరు చెప్పండి. ఒకవేళ వాళ్ళకి ఇంకా నా మీద ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తీసేయండి. వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా అని మనస్ఫూర్తి కన్నీళ్లతోనండి. నా గురించి నేను ప్రార్థన చేసుకోవడం కాదు, నన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి కన్నీటితో ప్రార్థన చేసే మనసు తండ్రి ఇచ్చాడు. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారయ్యా. ఒకవేళ నా తప్పుంటే, నేనేమన్నా నా మాటలతో ఎప్పుడైనా వాళ్ళని బాధ పెట్టుంటే, ఇబ్బంది పెట్టుంటే నా తప్పే అయితే నన్ను క్షమించండి. ఒకవేళ నా తప్పు లేకపోతే వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా, క్షమించండి. తెలియక మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన తప్పు లేకుండా మన జోలికి ఎవరైనా వస్తే మనం వదిలేసినా మన తండ్రి వదిలేయండి. అందుకని నాకు భయం. అది మన చుట్టాలైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన ఇంట్లో వాళ్ళైనా, మనకు తెలిసిన వాళ్ళైనా, మన తప్పు లేకుండా మనం ప్రతి విషయంలో మనం తగ్గించుకుంటూ ఉంటాం. ఎందుకంటే తండ్రి చెప్పాడు, తగ్గింపు జీవితం కలిగి ఉండమన్నాడు. మన తప్పు లేకుండా వాళ్ళు మన మీద మాటలు నిందలేస్తూ ఉంటే మనం సైలెంట్గా ఉంటాం. కానీ మన తండ్రి సైలెంట్గా ఉన్నాడు, అస్సలు ఊరుకోనండి. ఆ విషయంలో మీరు చూడండి, బైబిల్లో ఎవరి స్టోరీ తీసుకున్నా కూడా, బైబిల్లో ఎవరి జీవితం చూసినా ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచన చేసినా, ఎవరన్నా వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళ మీద నిందలు వేస్తే వాళ్ళకు వచ్చిన ఎలాంటి శిక్ష వచ్చిందో బైబిల్లోనే ఉండిద్దండి. అందుకనే నాకు భయం. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే, ఒకవేళ మన బంధువులే కావచ్చు. మన తప్పు లేకపోయినా మన మీద సణుగుతా ఉండుండొచ్చు. అప్పుడు మనం సైలెంట్గా ఉంటాం. మన తండ్రి సైలెంట్గా ఉండడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్షిస్తాడు. అందుకని నాకు భయం. అయ్యా వద్దయ్యా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాటలు అన్నా అన్నివ్వండి, పర్వాలేదు. కానీ మీ నుండి, తండ్రి నుంచి, దేవుడి నుంచి, మన యేసే నుంచి శిక్ష వెళ్ళిందంటే అది ఎంత పెద్ద శిక్ష. ఇక తట్టుకోగలరా వాళ్ళు? అందుకని నాకు భయం. వద్దయ్యా, వద్దు తండ్రి, వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. ఏదో తెలియక మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళని మాత్రం శిక్షించొద్దు అని కన్నీటితో అసలు ఎట్లా అడుగుతానో నాకే తెలియదండి. అంటే ఆ ప్రార్థన ఇచ్చాడు తండ్రి, అది నా గొప్పతనం కాదండి. అలా తయారు చేసుకుంటాడు ఆయన బిడ్డల్ని. మన తప్పు లేకపోయినా మనం తగ్గించుకుంటేనే మన తండ్రి వదిలిపెట్టడు. అందుకని ఆయన శిక్ష వాళ్ళకి రాకుండా ఉండాలంటే వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి. అదే తగ్గింపు జీవితం. ఇలా ఉండాలి అని మీరు ఆశపడితే మాత్రం ఖచ్చితంగా మీ ఆశని తీరుస్తాడు, మీ కోరికని నెరవేరుస్తాడు తండ్రి. అడిగితేనే చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా తండ్రి. అయ్యా నాకు ఇట్లా ఉంది, తగ్గింపు జీవితం నాకు కావాలి.
నన్ను అనవసరంగా నిందించినా సరే పర్వాలేదు, సంతోషంగా ఓర్చుకునే హృదయం, సాత్వికమైన మనసు నాకు ఇవ్వండి. నా అంతటి వల్ల నా వల్ల కాదయ్యా, కానీ మీరిస్తే నాకు వచ్చింది అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మరలా మీ మీద ఎవరన్నా సరే తప్పుగా మాట్లాడితే తండ్రి మాత్రం వదిలిపెట్టడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అస్సలు వదిలిపెట్టడు. మనం వదిలిపెట్టినా, మనం సైలెంట్గా ఉన్నా మన తండ్రి వదిలిపెట్టడు. నా బిడ్డలకి నేను అట్లా పెంచుతున్నాను. నా పిల్లల్ని నేను గొడవలకు వెళ్ళొద్దమ్మా, నీ తప్పు లేకపోయినా ఎవరైనా కూడా సైలెంట్గా ఉండు అని నా పిల్లలు నేను ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత జాగ్రత్తగా పెడితే వాళ్ళ తప్పు లేకుండా మీరెందుకు అంటున్నారు అని వాళ్ళ మీదకి ఇక దేవుని శాపం ఖచ్చితంగా వచ్చిందండి. అట్లా వచ్చింది మా జీవితంలో. మా కుటుంబాన్ని ఎవరైతే అన్నారు, ఎవరైతే చులకన చేసి మాట్లాడారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వచ్చింది. చాలా చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఏ స్థితి మాకు ఆ ఇల్లు లేదని, ఇల్లు కట్టుకునే స్తోమత లేదని ఎంత హేళన చేశారో, ఎంత బాధ పెట్టారో. అయినా సరే మేము వాళ్ళ మీద గొడవలకు వెళ్ళడం కానీ, మాటకు మాట చెప్పడం కానీ, సర్లే మా పరిస్థితి ఇది, సరేలే లేదు కాబట్టేగా మరి అందు నిజమే కదా, నిజంగా ఇల్లు లేదు, సరైన ఇల్లు లేదు. ఒక పక్క ఉందే గుడిసె, ఆ గుడిసెలో ఒక పక్క గోడ పడిపోయి వర్షం పడితే నీళ్ళన్నీ కారిపోతా, ఆ గుడిసె కూడా కారతా. పోనీ ఇల్లు కట్టుకుందామంటే అంత ఆర్థిక స్తోమత లేదు. సర్లే అనుకొని, మన పరిస్థితి బాగలేదు కాబట్టేగా అంటుంది అనుకొని అని వదిలేసాం. కానీ మేము వదిలేసిన మా తండ్రి యేసయ్య వదిలిపెట్టలేదండి. ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే చులకన చేసి మాట్లాడారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కూడా ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు 30 సంవత్సరాలుగా చూస్తున్నాను, 30 సంవత్సరాలుగా కూడా అక్కడే ఆ ఇంట్లోనే ఆ గుడిసెలోనే ఉన్నారు వాళ్ళు. మేము తండ్రి కృప చూడండి, ఇల్లు కట్టాము, చక్కగా ఇల్లు కట్టుకున్నాము, ప్రహరీ కట్టాము. మళ్ళీ పెద్ద ప్యాలెస్ అవసరం లేదు, మనకు సరిపడా ఇల్లు ఉంటే చాలు కదా. సొంత ఇల్లు, చక్కగా చుట్టూరు ప్రహరీ కట్టుకున్నాము, ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకున్నాము, చాలు. అంతకన్నా మాకు ఎక్కువ వద్దయ్యానే అనుకున్నాము. ఆ తృప్తి పడటం కూడా తండ్రి ఇవ్వాలి, ఆ తృప్తికరమైన మనసు కూడా. కానీ మమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, అది మా ఇంటి పక్కన పెద్దమ్మ వాళ్ళు, ఆ ఇంటి ఎదురు ఆపోజిట్ వాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు అలాగే ఉన్నాయండి. మేము చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు 30 సంవత్సరాల పైనే వచ్చాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. కావాలంటే నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ తెచ్చి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇప్పుడు అంత ప్రూఫ్సే కదా, ప్రూఫ్ లేకుండా ఎవరు నమ్మరు కదా, చూపిస్తాను. అలాగే మనం పరిశుద్ధంగా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితంతో ఉంటే తండ్రి దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళంగా ఉంటాం, చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలో తండ్రి దృష్టిలో మనం ఉన్నట్టు. కాబట్టి అలాంటి పరిశుద్ధమైన జీవితం, తగ్గింపు జీవితం మనందరికీ ఇవ్వాలని తండ్రిని ఒక్క ప్రార్థన, రిక్వెస్ట్గా అడుగుదామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, మరి మా ఎడల ప్రభా మీకున్న గోల్ ఏంటో మీరు మాకు తెలియజేశారు. ఇంకా ఎంతోమంది ఈ మాటలు వింటున్న ఎంతోమంది ప్రభా మీ బిడ్డలు, వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదయ్యా. అయినా సరే ప్రభా, మరి నా ద్వారా వాళ్ళతో మాట్లాడడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తుత్రం ప్రభా. మరి మీ బిడ్డలు ఎవరైతే ప్రభా వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియక, వాళ్ళ నిజమైన గోల్ ఏంటో తెలియక, లోకంలో పెట్టుకున్న గోల్సే ముఖ్యం అనుకుంటున్నారేమో, అవే శాశ్వతమని ఆ భ్రమలో ఉన్నారేమో. అందుకనే మీరు అది కాదమ్మా, అదంతా భ్రమే తల్లి, అదంతా ఇమాజినేషనేనమ్మా, అది కాదమ్మా, అది నిజం కాదు, నేను ఏదైతే చెప్పానో అదే నిజం. మీరు నా గోల్లో ఉండాలంటే, మీ ఎడల నా లక్ష్యం నెరవేరాలంటే ఇదిగో నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి అని నా ద్వారా ప్రభు, నా గొప్పతనం కాదు తండ్రి, ఇది నాది అని చెప్పుకునే అర్హత నాకు లేదు, అసలు ఆ మనసే నాకు రానివద్దయ్యా. మీ మాటల ద్వారా ప్రభు వారితో మాట్లాడారు, అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఎవరైతే మరి ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళ జీవిత లక్ష్యాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలో ప్రభు వారికి నేర్పించండి. మీరు తోడుగా ఉంటే ఎప్పటికప్పుడు
ప్రభా మమ్మల్ని సరిచేస్తూ ఉంటేనే మేము జీవించగలం తండ్రి. మీ సహాయం లేకుండా, మీ తోడు లేకుండా మా వల్ల కానే కాదు ప్రభా. మరి అందరు ప్రతి ఒక్కరు ప్రభా పరిశుద్ధమైన జీవితం, తగ్గింపు ప్రవర్తన, అదే కదయ్యా మీరు కోరుకుంటుంది. అలాంటి ప్రార్థన, అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితాన్ని ప్రభా మీరిస్తేనే మేము పొందుకోగలం నా తండ్రి. అలా జీవించాలనే ఆశగా ఉంది, కానీ మా వల్ల కావట్లేదయ్యా. ఎందుకంటే ఈ లోకంలో మేము గొప్ప స్థానాల్లో ఉన్నాం, గొప్ప పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా మీ నుంచి వచ్చిందని గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. వెర్రివాళ్ళం ప్రభా. ఒక్కసారి మీ కృపను గ్రహించి మరి ఎవరెవరైతే ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళ జీవితాలు మార్చుకోవాలని నిజంగా హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా ఆశిస్తున్నారు తండ్రి, వారందరికీ మీ సహాయాన్ని అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.